సర్వే ఆధారంగానే వార్డుల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోటీలోకి వెళ్తోంది. ఈ పొత్తులో భాగంగా దాదాపు 6 నుంచి 7 స్థానాల్లో వామపక్ష అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగతా స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్సాహం చూపుతున్నారు. కానీ ఎమ్మెల్యే చేయించిన సర్వే ఆశావాహుల ఆనందాలను ఆవిరి చేసింది. సీటు నాదే, గెలుపు నాదే అనుకునే అభ్యర్థులు తమ పేరు లిస్టులో లేకపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల్ని ప్రకటించే క్రమంలో టికెట్ మీద ఆశలు పెట్టుకున్న నాయకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సర్వేలు చేయించి మరి ఎవరికి ఎక్కువ శాతం సర్వేలో జనాల ఆదరణ ఉందో వారికే టికెట్ కేటాయించడం పట్ల మిగిలిన అభ్యర్థులు అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో మొదటి నుంచి ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో ఉండి ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్న ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి వారు కూడా తమకు టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనను నమ్మిన వారిని సైతం పక్కకు పెట్టి గెలిచే వారికే టికెట్ ఇవ్వడం అంటే ఎమ్మెల్యే పెద్ద సాహసమే చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఒక పక్క అలిగిన నేతల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే మరో పక్క టికెట్ ఇచ్చిన నాయకుల్ని గెలిపించే దిశగా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారు.